హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈరోజు వీడియోలో వాషింగ్ మిషన్ అలాగే బట్టల గురించి తెలుసుకుందాం. ఎవరైతే గల్ఫ్కి కొత్తగా వచ్చి అరబీ భాష తెలియక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. ముందుగా వాషింగ్ మిషన్ని అరబిక్లో గస్సాలా అని అంటారు. అలాగే బట్టలని అరబిక్లో మలాబిస్ లేదా హదూమ్ అని అంటారు. కానీ వాడుకలో ఎక్కువగా ఉపయోగించేది మలాబిస్ అని అంటారు. ఉతకడం, దీన్ని అరబిక్లో గసీల్ అని అంటారు. అలాగే మురికిగా ఉండడం, అపరిశుభ్రంగా ఉండడం, దీన్ని వసక్ అని అంటారు. వసక్ అంటే మురికి లేదా అపరిశుభ్రంగా ఉండడం. శుభ్రంగా ఉండడాన్ని నదీఫ్ అని అంటారు. గస్సాలా అంటే వాషింగ్ మిషన్, హదుమ్ లేదా మలాబిస్ అంటే బట్టలు, గసీల్ అంటే ఉతకడం, వసక్ అంటే మురికి, నదీఫ్ అంటే శుభ్రంగా ఉండడం అని అర్థం. ఆరబెట్టడంని అరబిక్లో నష్ఫీ లేదా తన్షిఫ్ అని అంటారు. నష్ఫీ లేదా తన్షిఫ్ అంటే ఆరబెట్టడం అని అర్థం. అలాగే ఇస్త్రీ పెట్టని ఊతి అని అంటారు. ఇస్త్రీ చేయడంని కొవ్వి అని అంటారు. పాడైపోయింది అని చెప్పాలంటే ఖర్బాన్ అని అంటారు. నష్ఫీ లేదా తన్షిఫ్ అంటే ఆరబెట్టడం, ఊతి అంటే ఇస్త్రీ పెట్టే, కొవ్వి అంటే ఇస్త్రీ చేయడం, ఖర్బాన్ అంటే పాడైపోయింది అని అర్థం. బట్టలు వాషింగ్ మిషన్లో వేయి. ఈ వాక్యాన్ని అరబిక్లో ఎలా చెప్తారంటే హత్ మలాబిస్ బిల్ గస్సాలా అని అంటారు. ఇక్కడ హత్ అంటే వెయ్యి అని అర్థం, మలాబిస్ అంటే బట్టలు, గస్సాలా అంటే వాషింగ్ మిషన్, బిల్ అంటే లో అని అర్థం. హత్ మలాబిస్ బిల్ గస్సాలా అంటే బట్టలు వాషింగ్ మిషన్లో వేయి అని అర్థం. నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను. ఈ వాక్యాన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే అనా హత్తైత్ మలాబిస్ బిల్ గస్సాలా అని అంటారు. అనా అంటే నేను, హత్తైత్ అంటే వేశాను, మలాబిస్ అంటే బట్టలు, బిల్ అంటే లో, గస్సాలా అంటే వాషింగ్ మిషన్. అనా హత్తైత్ మలాబిస్ బిల్ గస్సాలా. మామా అనా హత్తైత్ మలాబిస్ బిల్ గస్సాలా అంటే మేడం నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను అని అర్థం. వాషింగ్ మిషన్లో బట్టలు వేయి అని చెప్పాలంటే హత్ మలాబిస్ బిల్ గస్సాలా. హత్ అంటారు వెయ్యి అని చెప్పడానికి. వేశాను అని చెప్పాలంటే హత్తైత్ అని అంటారు. వాషింగ్ మిషన్ ఆన్ చేయని మగవారికి ఎలా చెప్తారంటే షెగ్గిల్ గస్సాలా అని అంటారు. ఇదే వాక్యాన్ని ఆడవారికి షెగ్లీ గస్సాలా అని అంటారు. షెగ్గిల్ అంటే ఆన్ చేయడం, గస్సాలా అంటే వాషింగ్ మిషన్. నేను వాషింగ్ మిషన్ ఆన్ చేశాను అని ఎలా చెప్పాలంటే అన షెగ్గల్ తల్ గస్సాలా అని అంటారు. అంటే నేను వాషింగ్ మిషన్ ఆన్ చేశాను అని అర్థం. అన అంటే నేను, షెగ్గల్త్ అంటే ఆన్ చేశాను, గస్సాలా అంటే వాషింగ్ మిషన్. అన షెగ్గల్ తల్ గస్సాలా అని అంటారు. మిషన్లో బట్టలున్నాయా దీన్ని అరబిక్లో ఎలా అడుగుతారంటే ఫీ మలాబిస్ బిల్ గస్సాలా అంటే మిషన్లో బట్టలున్నాయా అని అర్థం. అవును మేడం మిషన్లో బట్టలున్నాయి అని మనం ఎలా చెప్పాలంటే హే మామా ఫీ మలాబిస్ బిల్ గస్సాలా, లేదా హే బాబా ఫీ మలాబిస్ బిల్ గస్సాలా అంటే మిషన్లో బట్టలు ఉన్నాయి అని అర్థం. అరబిక్లో ఉన్నాయా అని అడగాలన్నా ఫీ అనే పదమే వాడతారు. కాకపోతే మనం అడిగే పద్ధతిని బట్టి అది ప్రశ్న లేక సమాధానమా అనేది ఎదుటివారికి అర్థమవుతుంది. అంటే మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి, మనం అడిగే విధానాన్ని బట్టి అక్కడ ఆ క్వశ్చన్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. రెండింటికి కూడా ఫీ అనే చెప్తారు. ఉన్నాయా ఈ రెండింటికి కూడా ఫీ అనే పదమే వాడతారు. మేరీ బట్టలు ఉతకడం అయిపోయిందా దీన్ని ఎలా అడుగుతారంటే మేరీ ఖలస్ గసిల్ మలాబీస్ అని అంటారు. దానికి సమాధానంగా మేడం బట్టలు ఉతకడం అయిపోయింది అని మనం ఎలా చెప్పాలంటే మేడం ఖలస్ గసిల్ మలాబీస్, మామా ఖలస్ గసిల్ మలాబీస్. మేడం అన్న మామా అన్న ఒకటే అర్థం వస్తుంది. మామా ఖలస్ గసిల్ మలాబీస్ అని మనం సమాధానం చెప్తే సరిపోతుంది. ఇక్కడ గసీల్ అంటే ఉతకడం, గస్సిల్ అంటే కడగడం, సాకి సావొత్తు వస్తుంది. గస్సిల్ అంటే కడగడం, గసీల్ అంటే ఉతకడం. మిషన్లో నుంచి బట్టలు తీయి. ఈ వాక్యాన్ని అరబిక్లో ఎలా చెప్తారంటే తలై మలాబిస్ మిన్ గస్సాలా అని అంటారు. అంటే బట్టలు మిషన్లో నుంచి తీయి అని అర్థం. కొన్నిసార్లు షీల్ అని కూడా చెప్తారు. మగవాళ్ళకి షీల్ అని, ఆడవారికి షీలి అని చెప్తారు. షీల్ మలాబిస్ మిన్ గస్సాలా అంటే మిషన్లో నుంచి బట్టలు తీయి అని కూడా అర్థం వస్తుంది. కానీ ఎక్కువగా వాడేదైతే తలై అని చెప్తారు. మిషన్లో నుంచి బట్టలు తీశాను అని ఎలా చెప్పాలంటే తలాత్ మలాబిస్ మిన్ గస్సాలా అని అంటారు. ఇక్కడ తలాత్ అంటే నేను తీశాను, బయటికి తీశాను అని అర్థం. మలాబిస్ అంటే బట్టలు, మిన్ అంటే నుండి లేదా లోంచి అని అర్థం వస్తుంది. గస్సాలా అంటే వాషింగ్ మిషన్.
తలాత్ మలాబిస్ మిన్ గస్సాల అని అంటారు. ఈ వీడియో ఇంట్లో పనిచేసే మన తెలుగు సిస్టర్స్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే వీడియో చివరికైతే వచ్చేసామండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక కొత్త వీడియోతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.